కి స్వాగతం. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో గల పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రాష్ట్ర సిపిఐ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య జిల్లా నాయకులతో కలిసి సందర్శించారు. ప్రాజెక్ట్ టన్నెల్ జరుగుతున్న పనులపై ఇంజనీరింగ్ అధికారులను ఆరా తీశారు. గంటవాడి పల్లె వద్ద జరుగుతున్న ఫీడర్ కెనాల్ కాంక్రీట్ లైనింగ్ పనులతో పాటు సైడ్ వాల్ నిర్మాణ పనులను సిపిఐ బృందం పరిశీలించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 3 జిల్లాలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించే ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి 4,000 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి పనులను కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో పరిశీలన చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దాదాపు 30 సంవత్సరాల కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. పాలకులు ఎప్పటికప్పుడు పాలన మారినప్పుడల్లా, రాజకీయ పార్టీలు తమ అధికారం చేపట్టినప్పుడల్లా కొత్త నినాదాలు, వాగ్దానాలు చేయడమే తప్ప ఈ ప్రాజెక్టును నిర్దిష్ట కాలంలో పూర్తి చేయడానికి కావలసినటువంటి నిధులను సరిగా విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. కేవలం ఈ ప్రాజెక్టు అంచనా వేసినటువంటి తొలి రోజుల్లో 600 కోట్ల రూపాయలతో అంచనా వేశారు. ఈ రోజు అది 1000 కోట్ల రూపాయలకు దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా 30 సంవత్సరాల కాలంగా, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికే వచ్చి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన చెప్పారు, నేను 1996లో నా పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానయ్యా, వచ్చే బర్త్డే నాటికైనా సరే దీన్ని పూర్తి చేయండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే ఎవరైతే పెట్టాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో ఏమీ పెట్టకుండా వాటంతకనే కడుపు నిండిపోతుంది అనేటువంటి పద్ధతిలో మాటలు చెప్తా ఉన్నారు. కనీసం బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తే ఇది నిర్దిష్ట కాల పరిమితితో పూర్తి అవుతుంది. ఒకవైపున 1000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద వారికి డబ్బులు ఇవ్వాలి. అది ఇంతవరకు వారికి తేల్చలేదు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు రావడానికి నిర్వాసితులు ప్రధానమైనటువంటి కారణం. రైతులు పొలాలు పోగొట్టుకున్నారు, ఉన్న ఊరును పోగొట్టుకుంటా ఉన్నారు. అక్కడటువంటి అన్ని రకాల ఆ ఊర్లతో ఉన్నటువంటి మమకారాలు పోగొట్టుకున్నటువంటి వారి సమస్య ఇంతవరకు పరిష్కారం కాలే. వారికి 1000 కోట్ల డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇవ్వలేదు. పైగా ప్రతి బడ్జెట్ లో కూడా కేటాయింపులు ఏమి రోజుకు తగ్గించడం తప్ప పెంచే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇప్పుడు నిన్న 485 కోట్లు కేటాయించారు. 485 కోట్ల రూపాయలు మీరు డబ్బులు కేటాయిస్తే ఇట్లా 4,000 కోట్ల రూపాయలు కావాలంటే ఎన్ని సంవత్సరాలు మళ్ళీ పెరుగుతుంది? ఇప్పుడు కేటాయించిన బడ్జెట్లు సంవత్సరానికి అంచనాలు ఏ పద్ధతిలో పెరుగుతాయనేటువంటిది చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజనరీకి తెలియదని చెప్పి మేము ఏమాత్రం కూడా భావించలేదు. కాబట్టి బర్త్డేలు, అదే విధంగా సెంటిమెంట్ డైలాగులు కాకుండా చంద్రబాబు నాయుడు గారు నిర్దిష్ట కాల పరిమితితో యుద్ధ ప్రాతిపదిక పైన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి కావాల్సినటువంటి డబ్బులు అన్ని కూడా ప్రత్యేక బడ్జెట్ కింద అయినా సరే కేటాయించి దీన్ని పూర్తి చేయాలి. తీసుకొని పోతారు. నల్లమల సాగర్ లో వచ్చేటువంటి రబీ సీజన్ కు సంబంధించిన దాంట్లో నీళ్లు నింపాలి, కాలువల్లో పారించాలనేటువంటి లక్ష్యం, ఆశయం చాలా గొప్పదే. మేము దాన్ని నిరాకరించలే. కానీ నీళ్లు నింపిన తర్వాత ఆ నీళ్లు ఏమి చేయాలి? పిల్ల కాలువలు లేవు, పంట కాలువలు లేవు, ఎక్కడికక్కడ మట్టి కొట్టుకొని పోయాయి. కొన్ని చోట్ల పని జరిగింది, కొన్ని చోట్ల పని జరగలేదు. అవన్నీ కూడా పెండింగ్ లో పడిపోయినాయి. ఇంకా టన్నెల్ కూడా, 2వ టన్నెల్ కూడా పూర్తి కావాల్సిన దాంట్లో ఇంకా మిగిలిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు పరిశీలనలో మాకు అర్థమైంది. కాబట్టి తక్షణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని నిధులు కేటాయించడం ద్వారా, పనులు వేగవంతం చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపున కడప జిల్లా, ఇంకోవైపున నెల్లూరు జిల్లా, ఇంకోవైపున మార్కాపురం జిల్లా, ఈ 3 జిల్లాలకు ఇది సస్యశ్యామలం చేయగలిగినటువంటి దాదాపు 4,65,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగినటువంటి ఈ జిల్లాలు కరువులో పుట్టి, కరువులో పెరిగి, కరువులో చస్తూ వలసల్లిపోతున్నటువంటి ఈ జిల్లాలకు ప్రయారిటీ ఇవ్వమంటే
ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి నిత్యం లేచినట్టు చంద్రబాబు నాయుడు గారు దీనికి డబ్బులు కేటాయించమంటే లేదని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ వ్యతిరేకించేటువంటివి, డిపిఆర్ పర్మిషన్లు లేనటువంటివి, సెంట్రల్ వాటర్ బోర్డు పర్మిషన్ లేనటువంటివి లక్షల కోట్లకు ప్రణాళికలు వేస్తా ఉన్నారు. కాబట్టి ముందు దీనికి డబ్బులు కేటాయిస్తే ఈ ప్రాంతం వాళ్ళు బాగుపడతారని చెప్పేసి ఆ రైతాంగం పంటలు పండించడం ద్వారా, ఉత్పత్తి పెంచడం ద్వారా వలసలు పోతున్నటువంటి రైతాంగాన్ని ఆపుకొని ఇక్కడ దీన్ని నమ్ముకొని పనిచేయడానికి, ఈ జిల్లా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. పైగా కొత్త జిల్లాగా కూడా మార్కాపురాన్ని మీరు కేటాయించారు. కానీ గ్రామాలకు పోతే తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు కోకొలలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 15 లక్షల మందికి తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. కాబట్టి తక్షణం దీన్ని పూర్తి చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీగా మేము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు గతంలో ప్రభుత్వం, ఇప్పుడు మీరు అందరూ కూడా ఊరిక వాగ్దానాలు చేయొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.